to my channel. And also press this bell icon. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గల దస్తగిరి ఈ రోజు కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో ముస్లిం మైనారిటీ నాయకుడు మున్సిపల్ కౌన్సిలర్ కొడుమూరు శాస్త్రవాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరిని ముస్లిం నాయకులు పెద్దలు సాల్వా పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి మాట్లాడుతూ నెల రోజులుగా ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బొగ్గల దస్తగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు డాక్టర్ మన్నాన్ బాషా, పి చాంద్ బాషా, సులేమాన్, ఇబ్రహీం, అడ్వకేట్ అలీ బాషా, మాదర్, రహీమాన్, రౌఫ్, చికెన్ వాహిద్, మన్సూర్, కలం బాషా, ఎలక్ట్రికల్ షాషా, మాబూ, నిషార్, మల్లాపురం సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఆ యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గూడు గూడు గుడ్డ అందరికీ అందాలని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై సరైన వసతులు లేక, అభివృద్ధి సంక్షేమాలు లేక వెలవెలలాడుతున్న తెలుగు ప్రజల సంక్షేమం కోసం నాడు స్వర్గీయ నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఈ 43 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లతో పార్టీని నడిపిస్తున్న మన పార్టీ అధినాయకులు తెలుగు ప్రజల ఉన్నతి కోసం, తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎంతో పాటుపడుతున్నారని ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి పేర్కొన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి స్థానిక టీడీపీ పార్టీ నాయకులు భారీ బాణసంచ కాలుస్తూ డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వెంటనే బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి చేతుల మీదుగా పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి మాట్లాడుతూ దేశంలోనే 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఒకటేనని, పార్టీని ఇంతలా ముందుకు తీసుకుపోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అంకిత భావంతో పనిచేస్తున్నారని, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కష్టపడి కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీలో ఉండడం గర్వించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె రామాంజనేయులు, బోజుగు సృజన్, రేమాట వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు రేమాట సురేష్, కోడుమూరు శాశ్వవాలి, మల్లాపు బొడ్డంగలి, బోజుగు పౌలు, తెలుగు శ్రీను, కోప్సన్ సభ్యులు పొట్టంపాసం రామాంజనేయులు, పి చాంద్బాసా, సులేమాన్, మాన్సూర్, చికెన్ వాహిద్, ఇబ్రహీం, ఇషాక్, చంటి, కె విజయకుమార్, భాస్కర్ గౌడ్, వీరా, నాగప్ప యాదవ్, సి విజయ్, జెడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కర్ణ, డీసీ వైస్ చైర్మన్ నాయుడు, బాబు, శివ, మద్దిలేటి మరియు భారీ సంఖ్యలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విష్ణు సేన అభిమానులు పాల్గొన్నారు.
ఓకే సార్ అందరు ఇరుక్కోండి దగ్గరకి బాగా జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఎవరు పిల్లలు ముందుగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు 43 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ స్థాపించి. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి దాదాపు 43 సంవత్సరాల నుంచి అన్న ఎన్టీఆర్ గారు ఎంతో సేవ చేశారు ప్రజలకు. మరి దాని తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతను తీసుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ని దేశ రెండో రాజధానిగా కూడా చేయబోతున్నాడు. మరి అటువంటి గొప్ప విజనరీ ఉన్న నాయకత్వంలో మనం నడుస్తున్నామంటే మరి మన అదృష్టంగా మనం ఈరోజు అందరం భావించాలి. మరి దాదాపు 30 సంవత్సరాల తర్వాత కోడుమూరు నియోజకవర్గంలో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన అన్న ముగ్గుల దశగిరన్న గారు ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలుపొందారు. మరి వైసీపీని పాతాళానికి తొక్కి మరి కోడుమూరు నియోజకవర్గంలో దశగిరన్న గెలుపొందడం ఎంతో చారిత్రకమైన విషయము. రాబోయే రోజుల్లో అన్న దశగిరన్న గారు మరి కోడుమూరు నియోజకవర్గాన్ని గూడూరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పేదలకు మరి అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండి ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో ముందు తీసుకుపోతుంది. కాబట్టి మనం అందరము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడుస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ సెలవు తీసుకుంటున్నాం. 43 సంవత్సరాలు వస్తున్న మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసిన మరి ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మరి యువ నాయకులకు, అలాగే మన కౌన్సిలర్లకు అందరూ కూడా మరి పెద్దలకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఆ మహానుభావుడు మనము ఈరోజు జెండా ఎగరేసామంటే ఆ మహానుభావుడు తక్కువ సమయంలోనే అంటే ఒక 9 నెలల్లోనే పార్టీ స్థాపించి మరి పైన ఒక జెండా పథకం ఎగరవేసిన ఒక నాయకుడు అంటే ఒక ఎన్టీ రామారావు అని చెప్పొచ్చు. ఒక పార్టీలోనే కానీ ఒక నటనలో కూడా ఒక వేషం వేసి ఆ వేషాన్ని కూడా ప్రాణం పోసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి మరి మనమంతా కూడా మహానుభావుడికి ఈరోజు మరి జెండా ఎగరేసి పండగ చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి దశగిరి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దాదాపు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కేవలం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో రావడం జరిగింది. ఇది నాట్ ట్రాక్ రికార్డు, ఆల్ టైమ్ రికార్డు. సంక్షేమం అంటే తెలుగుదేశం, అభివృద్ధి అంటే తెలుగుదేశం అనేది నినాదంతోనే ఆ రోజు రామారావు గారు పింఛన్లు పెట్టడమైనా కానీ సంక్షేమ అభివృద్ధి కోసం మన వాళ్ళకి అత్యధికంగా రైతులకైతే ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం ఆయన పోరాటం జరిగింది. ముఖ్యంగా మన ఎన్టీ రామారావు గారు వచ్చేసి వ్యవస్థాపకులు అయినటువంటి తెలుగుదేశం పార్టీ తారక రామారావు గారు వచ్చేసి సమాజమే దేవాలయం, ప్రజల దేవుల నినాదంతో పార్టీ స్థాపించడం జరిగింది. దాంతోపాటు మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకుపోతూ ఆయన వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని, అదేవిధంగా దేశంలోనే రెండవ రాజధానిగా ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రముఖులు నడవాలని భావిస్తున్నారు. ఈ అవకాశం అందరికీ నమస్కారం. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలో 43వ వార్షికోత్సవ టీడీపీ నాయకత్వాన్ని ఇక్కడ జెండాను ఆవిష్కరించినందుకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గూడూరు పెద్దలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు 1982లో మార్చి 29న
ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఒక 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి సీఎంగా అయినటువంటి ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా పార్టీని 9 నెలల్లోనే స్థాపించి సీఎం అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా ఎన్టీ రామారావు గారే. ఆయన ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పేదలకి కూడు, గూడు, గుడ్డ, నీరు అన్న ఈ యొక్క కాన్సెప్ట్ తోటి మన యొక్క ఎన్టీ రామారావు గారు దీన్ని పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అహర్నిశలుగా కష్టపడుతూ ఇప్పటికి కూడా ఆయన 2047 అనే ఒక యొక్క కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరిని పేద మధ్యతరగతి అంటే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఈ యొక్క పునర్నిర్మించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని, అలాగే గతంలో కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిని సమపాలలో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన యొక్క ఎన్టీ రామారావు గారి ఆశయాలను, ఆయన యొక్క విధి ప్రతి ఒక్కటిని నిర్వహించడానికి ఆయన పూనుకున్న వ్యక్తి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు మన రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి సమపాలకు నడుస్తుందంటే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉన్నమైన తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు.